కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు అన్న శాస్త్రం తెలుసు కదా. అగో ఆ శాస్త్రంలో చెప్పినట్టే షానొద్దుల సంధి మనుషులను లేగదూడలను మేకలను ఆవులను చంపక తింటున్న ఒక చిరుతపులి కూడా దొంగోడు పట్టుబడ్డట్టే పట్టుబడ్డదట. పారి చూద్దాం ఎన్నో. అగ చూడురి ఎట్లా చూస్తున్నదో. రే నన్నే మఫ్లిజ్ చేసి పట్టుకుంటారు, ఒక్కసారి బయటికి ఇడువర్రా మీ అంతు చూస్తా ఏమనుకుంటుర్రో అన్నట్టు గాండ్రిచ్చి చూస్తున్నది కదా. శిశుపాలుడు 100 తప్పులు చేసి బయలైనట్టు ఈ చిరుతపులి కూడా శానొద్దుల సంధి మహారాష్ట్ర నాసిక్ దగ్గరుండే ఊర్ల పొంటి జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నది. ఇప్పటికే 4గురిని చంపి తిన్నదట. మనిషి మాంసానికి రుచి మరిగిన మృగమాయ. ఇక ఎప్పట్లెక్కనే తెల్లారంగా 4ంటికి గోండే శివారు అనే ఊరికాడికి వచ్చి పసిగుడ్డు ప్రాణం తీసింది. ఎదురుపడ్డ ఇంకో 3 మీద ఎగబడి కార్ట్లు పెట్టింది. ఇక అదే మంట మీద రాజారాం విలాస్ అనే రైతింట్లో జొర్రింది. జప్పన వాళ్ళు దేరుకొని చిరుతపులి అర్రల జొర్రింది చూసి ఇంటోళ్ళంతా బయట కూరుకొచ్చి జప్పన గొల్లెం పెట్టిరు బయట నుంచి. ఇక చిరుతపులి బయటకు పోలేక అర్రల జిక్కి గాండ్రించుకుంటూ అట్లనే ఉన్నది. ఎంబడే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్లు కొట్టిరు. ఇక ఊరోళ్ళంతా వాళ్ళు బోన్లు పట్టుకొని రానే వచ్చిర్రు. ఇక చిరుతపులిని బోన్లు వేసుకొని పోయిరు. ఇక ఎన్నడు సందో నిద్ర లేకుండా గజగజ వణికిస్తున్న పులి చిక్కే వరకు ఊరోళ్ళు జర నిమ్మలమయ్యారట ఇప్పుడు.